రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని ఉదయగిరి నాయకులు నిమ్మలపల్లి రామ్ చైతన్య పేర్కొన్నారు. జలదంకి ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సామాజిక మార్పు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. అందరం కలిసికట్టుగా 12 సంవత్సరాల నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీని ఈరోజు అధికారంలో భాగస్వామి అయ్యారు. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖల్లో అనూహ్యమైన మలుపులు, ఎవరికీ తెలియనటువంటి సంస్థాగత పనులు చేస్తున్నాడు. ఎక్కడో తెలియని మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్, రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్ కానీ, బీటీ రోడ్లు కానీ చాలా వేశారు. అలాగే మనం కూడా రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కానీ అధిక సంఖ్యలో మనం పార్టిసిపేట్ చేసి మనం ఏదైతే 100% స్ట్రైక్ రేట్ తో మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామో అలాగే ఇప్పుడు కూడా మనం కూడా 100% స్ట్రైక్ రేటు 1 కానీ 2 కానీ తీసుకున్న ప్రతి దగ్గర గెలిచేటటువంటి వాతావరణం మనం తయారు చేసుకుని సంస్థాగతంగా మనకి ఎంతమంది మనకి సానుభూతి పరులు కానీ మన పార్టీకి ఉన్నారు అన్ని ఇప్పటి నుంచి మనం రెడీ చేసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కానీ మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడతారో మనందరం గెలిచేటట్టు గట్టిగా ప్రయత్నించి మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.